భారత్ మాతాకి జై. నిన్న సాయంత్రం ముస్లిం గుండాలు దర్బార్ మైసమ్మ టెంపుల్ పురాణపుల్లో విగ్రహాలు విరగొట్టడం, అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తన్నడం, అదేవిధంగా విరగొట్టి ఇక్కడ మొత్తం అనేక హంగామా సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్న, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ఇదే విధంగా పాలన ఉంటుందా కాంగ్రెస్ పార్టీ పాలన? ఈ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి అనేక హిందూ దేవీ దేవతల విగ్రహాలపైన దాడులు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ప్రశ్నించడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఒక హిందువేనా? నువ్వు ఒక హిందూ పుట్టుకనేనా? నువ్వు హిందువు అయితే ఈ 2 సంవత్సరాల నుంచి ఇన్ని దాడులైతే ఒక్కసారి స్పందించవు. అనేక విగ్రహాలు కావచ్చు, మొన్న మల్కాజిగిరి కావచ్చు, అంతకుముందు శంషాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఇట్లా ఎన్ని చూడాలి మేము ఇంకా హిందువులం ఇక్కడ ఉండి? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కేరా పడ్రాస్ ముస్లిం. ఇదే రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ మేము కాంగ్రెస్ ముస్లింల కోసం పనిచేస్తామంటారు. అంటే మా హిందువుల ఓట్లు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి? ఇన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నా ఒక్కసారి స్పందన లేదు. నేను హెచ్చరిస్తాను రేవంత్ రెడ్డి, ఇదే విధంగా ఉంటే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముట్టడిస్తాం బిడ్డ. డీజీపీ ఆఫీస్, పోలీస్ అధికారులారా, మీరు పోలీస్ ఏం విధంగా పనిచేస్తూ ఉంది? హైదరాబాద్ అనేక హిందూ దేవుల గుళ్ళపై దాడులు అయితే ఉంటే పోలీసులు కళ్ళ గంతలు కట్టుకొని చూస్తూ ఉన్నారు. అసలు ఈ పోలీసులు ఉన్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో? పోలీస్ వ్యవస్థ ఉన్నదా? లేకపోతే ఒక మతానికి కొమ్ము కాస్తూ ఉన్నారా ఈ పోలీసు వాళ్ళు? ఒక మతానికి పాట పాడుతూ ఉన్నారా ఈ పోలీసు వాళ్ళు? అనేక గుళ్ళపైన దాడులు అయితే ఎవరు స్పందించడు. ఒక బీఆర్ఎస్ పార్టీ స్పందించడు, ఒక కాంగ్రెస్ పార్టీ స్పందించడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2023లో హిందువుల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి స్పందించిండా? 2 సంవత్సరాల నుంచి అనేక గుళ్ళపైన దాడులు అయితే ఒక్క గుడి కాదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నువ్వు హైదరాబాద్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఈ అసదుద్దీన్ కట్టబెట్టడానికి నీ కుట్ర ప్రయత్నాలు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మా హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువులంతా ఏకమవుతారు. నీ కాంగ్రెస్ పార్టీని ఈ హైదరాబాద్లో బొంద పెడతారు బిడ్డ. ఇదే విధంగా హిందూ వ్యతిరేక ధోరణి వెళ్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీ కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ సీఎం ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. సార్, ఇలాంటి హిందువులపైన దాడులు జరుగుతున్నాయి కదా, హిందువుల్ని మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు? నిన్న సాయంత్రం మా హిందూ దేవులపైకి వచ్చి దాడులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ ఈరోజు ఒక మా హిందువులు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పోలీస్ శాఖ ఎవరి కొమ్ము కాస్తూ ఉన్నది? ఈ పోలీస్ శాఖ ఎవరికి కొమ్ము కాస్తూ ఉన్నది? ఈ పోలీస్ శాఖ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నది. ఈ పోలీస్ శాఖ ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి కొమ్ము కాస్తూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు హిందువులు అయితే కదా, వాళ్ళు హిందూ పుట్టుక పుడితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హిందువులు కాదు కదా. వాళ్ళ హిందువుల ఓట్ల కోసం గుళ్ళలకు వస్తారు, జంజాలు వేసుకుంటారు. అదే రాహుల్ గాంధీ హిందువుల ఓట్ల కోసం పెద్ద జంజం వేసుకొని అయినా ఓట్ల ప్రచారానికి పోతాడు. కానీ ఈ విధంగా హిందువుల దేవీ దేవతలపైన దాడులు జరిగితే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ స్పందించదు. స్పందిస్తే ఓటు బ్యాంక్ ఖరాబ్ అవుతుంది, మాకు ముస్లింలు ఓట్లు అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. కానీ సీఎం మాత్రం దేవుళ్ళ పైన ఓట్లు వేస్తాడు కదా, అది ఒట్టే చెప్తాడు కదా, అది చేస్తా ఇది చేస్తా. రేవంత్ రెడ్డికి ఎలక్షన్లు వచ్చినప్పుడు దేవుళ్ళు గుర్తుకొస్తారు, దేవుళ్ళ మీద ఒట్టేస్తాడు. కానీ దేవుళ్ళ మీద దాడులు జరిగితే ఒక్కసారి కూడా ముందుకొచ్చి ప్రయత్నించి మాట్లాడు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. కాంగ్రెస్ కావాల్సింది
దేవుళ్ళ యొక్క మనోభావాలను తీసుకొని వాళ్ళు ఓట్లు అడుగుతారు. ఓట్ల కోసం దేవుళ్ళని వాడుకుంటారు. అంతేగాని దేవుళ్ళ మీద దాడులు జరిగితే ఎవరు రారు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజాం, బీఆర్ఎస్ పార్టీ నైజాం. ఇలా దాడి చేసిన తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎవడైతే ముస్లిం గుండాలు ఈ దాడులు చేసిర్రో ముస్లిం గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని వెంటనే జైలు వేయాలి. లేని పక్షంలో మేము పట్టుకుంటాం, మేము వాళ్ళకి శిక్ష ఇస్తామని చెప్తా ఉన్నా. మాకు అప్పచెప్పండి, ఆయనను చూసుకుంటాం. ఎవరు చేసిండ్రో దొరికినాక మాకు అప్పచెప్పేయండి, మేము చూసుకుంటాం వాళ్ళకు. మీరు ఉండేది ఇక్కడేనా? ఆ? ఉండేది ఇక్కడేనా? నేను పురాణపుల్ చెంచాను అట్లుంటా. కానీ నిన్న రాత్రి అసలు ఏం జరిగింది మీరు ఇక్కడ? రాత్రి మేము ఎవరింట్లో కాళ్ళు పోయినాము. ముగ్గురు యువకులు వచ్చిర్రు, బర్గర్ గాడి మీద నుంచి లోపల దిగిర్రు. దిగిన తర్వాత వాళ్ళ అమ్మవారి ఇవన్నీ ఏవైతే చిత్రపటం ఉన్నదో ధ్వంసం చేసిర్రు. ధ్వంసం చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఉల్టా హిందువుల యువకులను ఎత్తుకెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా అనేక మంది జేగూడ వాసులు మళ్ళీ ఇక్కడ ముంగడున్న బస్సులు అందరినీ కూడా దాడి చేస్తున్నారు. పోలీసు వాళ్ళకు ఎప్పుడైతే ఈ పైనుంచి ఆదేశాలు ఉంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులను లేపుతుంది, హిందువులను కొడుతుంది, హిందువుల పైన కేసులు బుక్ చేస్తుంది. కానీ దీనిపైన ఈ గుడి పైన దాడి చేసింది మాత్రం ముస్లిం యువకులు. అది క్లియర్ కట్గా మన సఫీల్ కూడా చేసారు, వీళ్ళు ఇక్కడ చేసారు, మళ్ళీ రేపు చేస్తారు, మళ్ళీ మెంటల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యాక్షన్కి రియాక్షన్ మాది ఉంటుంది. వాళ్ళు పిచ్చోలు అయితే మేము కూడా కొద్దిసేపు పిచ్చోలు అవుతాం, మేము కూడా మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. వాళ్ళు తంతే మేము గుద్దుతాం, పండబెట్టి తొక్కి పట్టి నారాధిస్తాం. ఎందుకంటే వాడు మా పైన దాడి చేస్తే కొద్దిసేపు ఊకుంటామేమో, కానీ మా పైన గుళ్ళ పైన దాడి చేస్తే బొక్కకి నీళ్ళు పోస్తాం. ఎందుకంటే ఈ దాడులు ప్రతిసారి అయితే కూర్చునే ప్రసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు మా పైన గుడిలో దాడులు చేసి మళ్ళీ ఉల్టా పోలీస్ శాఖ వాళ్ళు మా పిల్లల్ని తీసుకొని ఎత్తుకెళ్తున్నారు, వాళ్ళ జైల్లో పెడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళ రక్తం వచ్చేదానిలా కింద దొక్కుతున్నారు. కాబట్టి ఊరుకునే పరిస్థితి లేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, మేము మొత్తం సచివాలయం గెరాఫ్ చేసిన తర్వాత ఎట్లయితే మా వాళ్ళని పట్టుకురో అప్పటికే ఇడిచేదాకా మేము దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పెద్ద ఫైట్ చేస్తాం.